ఈరోజు మీకు పరిచయం చేసేటువంటి క్రీడాకారుడు యశ్వంత్ నాయుడు. ఫేస్ బౌలర్ గా, ఒక ఆల్ రౌండర్ గా భారత క్రికెట్ టీంలో ఒక రకమైనటువంటి ఆటను ప్రదర్శిస్తున్నటువంటి యశ్వంత్ నాయుడు. ఆయనకు మాటలు రావు. మరి తల్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. క్రీడాకారులందరికీ ఈ ప్రభుత్వాలు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ నా కొడుకు చేసినటువంటి తప్పేంటి? ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి? ఏదైనా ఒక రకమైనటువంటి టోర్నీకి వెళ్ళాలి అంటే విదేశాలకు గాని అప్పు చేసి దగ్గరుండి పంపించేటువంటి పరిస్థితి. ఈరోజు మన స్టూడియోలో యశ్వంత్ నాయుడు అలాగే వారి తల్లి బేబీ మన స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు యశ్వంత్ నాయుడు క్రికెట్ పట్ల ఆసక్తి కనబరచడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేడం, యశ్వంత్ గురించి మేము చాలా విన్నాం. నిజంగా ఈరోజు ఒక మట్టిలో మాణిక్యం అనేది బయటపడింది. ఒక మంచి కీలకమైనటువంటి మ్యాచ్లో కూడా 3 వికెట్లు తీసి భారత్ విజయానికి దోహదపడ్డాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషిస్తున్నామండి. ఇది మన దేశానికే ఒక గర్వకారణం. ఏషియా కప్ కూడా ఫస్ట్ టైం మన ఇండియాలో జరిగిందండి. ఆటలో తనకి ఇంత ప్రావీణ్యం చూపించి ఇంత గెలిపిస్తాడని ఊహించని విషయం. కానీ అది అందరూ కూడా గుర్తించాలి. కష్టపడ్డాడు. దాన్ని చాలా సంతోషిస్తున్నానండి. నేను ఇలా తెలియపరచడానికి చాలా సంతోషం. నిజంగా ఆ తల్లి కళ్ళల్లో ఆనందం. నిజంగా ఎవరైనా సరే తమ కుమారుడు గాని కుమార్తె గాని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో రాణిస్తున్నప్పుడు బేబీ గారి లాగే ప్రతి ఒక్కరిలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది ఆనంద బాష్పాలు. కాబట్టి ఈరోజు నిజంగా మనం గర్వించదగ్గ విషయం. మన ప్రాంతానికి సంబంధించినటువంటి యశ్వంత్ నాయుడు ఆ రకమైనటువంటి క్రీడలో, క్రికెట్లో రాణిస్తూ నాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తే మరింతగా ఉన్నత శిఖరాలకు నేను చేరుకుంటాను అని యశ్వంత్ అంటున్నారు. నిజంగా ముఖ్యమైనటువంటి ఒక దీనిగా తీసుకొని ప్రభుత్వం కూడా స్పందించాలి. మరి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత మేము ఇస్తున్నాం. క్రీడాకారులకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాదనట్లా. ఎవరికి ఇస్తున్నారు మనకు తెలుసు. తాజాగా బ్లైండ్ క్రికెట్లో గుంటూరుకు చెందినటువంటి కెప్టెన్, అతనికి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. ఇలా మరి ఎందుకు యశ్వంత్ నాయుడిని సపోర్ట్ చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లా? శ్రీచరణి మహిళా క్రికెట్లో ఆమెకి 2.5 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అలాగే ఇంటి స్థలం ఇచ్చారు. మరి యశ్వంత్ నాయుడు పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి ఒక వివక్ష చూపిస్తుంది అనేదే సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్. మేము కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా యశ్వంత్ నాయుడికి సపోర్ట్ అనేది మనం అంతా ఇవ్వాలి. చెప్పండి అమ్మా మీరు. అంటే నేను ఎందుకు మళ్ళీ లీడ్ తీసుకోవాల్సి వచ్చిందంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తను చిన్నప్పటి నుంచి ఏ కోచి లేకుండా ఇంత స్థాయికి ఎదిగాడు కదా, అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నారు. మామూలు వాళ్ళకే మనం తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కానీ తను సింగిల్ గా తన వైకల్యాన్ని కూడా స్థాయికి వచ్చాడంటే మనం అందరం కూడా నేననే కాదు మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. మరి అది గుర్తించాలి కదండి. తనకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఇంకా అందరూ కృషి చేస్తే తను ఇంకా ఇప్పుడు బౌలింగే చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. మరి అది గుర్తించమని నేను కోరుకుంటున్నానండి. మీరు ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కలవడం జరిగిందా? అంటే కేసీఆర్ చిన్ని గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న తర్వాత మేము ఆయన కలిసాము. చాలా సార్లు నేను ఒకసారి ఒక కోచింగ్ ఇవ్వండి అని కోరుకున్నాను. నాకు అది కూడా హెల్ప్ చేయలేదు. ఎందుకంటే మరి మీ సింగిల్ మదర్ ని నేను, తను సింగిల్ గానే ఏ కోచి లేకుండా ఈ స్థాయికి వచ్చాడు. కొంతకాలం గోకరాజు గంగరాజు గారు హెల్ప్ చేశారు. కరోనా రాకముందు ఒక కోచ్ని ఇచ్చారు. ఆయన దగ్గర ఉన్నంత కాలం తను సపోర్ట్ తో బాగానే రాణించాడు. కానీ ఇప్పుడు మంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంబైర్ల వాళ్ళు తనకి ఒక మంచి కోచ్ని ఏర్పాటు చేసుకొని ఇంకా బాగా ముందుంటాడు అని. సౌత్ ఇండియా నుంచే తను ఫస్ట్ టీమ్ లో ఉన్నాడండి. టీమ్ లో
మరి ఇప్పుడు తనకి ఇంకా మన గవర్నమెంట్ గాని ఇతర ఎవరైనా సరే తనకి హెల్ప్ చేస్తే ఇంకా రాణించడానికి అవకాశం ఉంటది కదా అని ఆశిస్తాను. అంటే మీ అబ్బాయి ఎప్పటి నుంచి వయసు ఎంత అప్పటి నుంచి క్రికెట్ మీద? 2015 నుంచి వెళ్ళాడండి. ఈ డెఫెండమ్ టీం అనేది ఏర్పరిచిన నుంచి మేము అక్కడ ఫండ్ కట్టి ఢిల్లీలో జాయిన్ చేసాము. తన ఫోన్ ద్వారానే ఎక్కడెక్కడ కనుక్కుని ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి ఇట్లా అని చెప్పి, అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రాలు విడిపోలేదు. ఆంధ్ర ఉన్నప్పటి నుంచి 2015 నుంచే నేషనల్ కి వెళ్ళాడు, తర్వాత ఇంటర్నేషనల్స్ ఆడాడు. నేను మన రాష్ట్ర మంత్రి క్రీడా శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు చేసినప్పుడు కూడా వెళ్ళి నేను కలిశాను. నేను హెల్ప్ చేస్తానమ్మన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం లేదు. అది గుర్తించమని కోరుకుంటున్నాను. అంటే మేడం ఇప్పుడు ఇంతలా రాణిస్తున్నాడు మీ అబ్బాయి, మీకు మామూలుగా పర్సనల్ గా ఏ తల్లికైనా ఆనందం సంతోషం అనేది ఉంటుంది. మీరు సింగిల్ మదర్ గా చాలా కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఏదైనా టోర్నీకి పంపించాలి అంటే మీ అబ్బాయిని ఎలా రెడీ చేస్తారు? ఎట్లా అంటే వారి నుంచి కాల్ వస్తుందా పలానా రోజు, అంటే టైం పీరియడ్ ఏమైనా చెప్తారా పంపించాలి అని? మనకి అధికారికంగానే ఇస్తారండి, పేపర్ లో మనకి లెటర్ పంపించేస్తారు. పంపిస్తే మనం ప్రిపేర్ అయిపోతామండి. ఒకప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గోకరాజ్ గంగరాజు గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు చాలా వరకు హెల్ప్ చేశారు. ఆ తర్వాత మనకి ఏ విధమైన సహాయం లేదు, మనకి లేదు సహాయం ఏమి. అయినా సరే నేనేం వెనకడిగేయట్లేదు. నాకు శక్తికి మించిన పని అయినా నేను తనకి దృష్టి అంతా కూడా క్రికెట్ మీదే ఉంటుంది, వేరే ఏం ఉండదు. ఒక మంచి కొడుకుగా నన్ను చూసుకుంటాడు. అందువల్ల నేను కూడా తను ఏ విధమైన డిసప్పాయింట్ చెయ్యను. నాకు శక్తికి మించి అయినా సరే నేను ప్రిపేర్ చేస్తా అండి. ఏ విషయంలోనూ తన్ని వెనకడికి ఇది లేదు, ఈ బ్యాట్ లేదు, ఈ షూ లేదు అన్నా కూడా నేను అనే మాట రానివ్వను. అది అలా నేను నెట్టుకొచ్చిస్తున్నాను. ఇంకా ప్రోత్సహిస్తానండి నా ఓపిక ఉన్నంత వరకు. ప్రతి ఒక వ్యక్తి విజయం వెనుక మహిళ పాత్ర అనేది కీలకం అనేది మనకు తెలుసు. కానీ యశ్వంత్ విజయం వెనుక బేబీ గారు అంటే తన తల్లి సపోర్ట్ ఎంత ఉందనేది మనకి స్పష్టమవుతుంది.